హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ చూసారా మా లొకేషన్కి ఇప్పుడు ఎంత అవుతుంది టైం అని అంటే ఆల్మోస్ట్ 9:20 అయితే అవుతుంది. 9:20కి కూడా వెనకాల అయితే ఈ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ఒకసారి నేను వెనకాల ఇదే అనమాట. ఇప్పటికీ 9:20 అయితే అవుతుంది. ఇలా ఉంది మొత్తం మబ్బులతోటి కమ్మిన గుట్టలు, అసలు ఏం కనిపించవు అనమాట. హిల్ అదంతా ఏం కనిపించట్లేదు చూడండి. ఓకే, అండ్ ఇప్పుడు నేను మీతోటి చెప్పేది ఏంటంటే, మేము తర్వాత మార్కెట్కి అయితే వెళ్తాము ఆల్మోస్ట్ 12 తర్వాత. సో మార్కెట్కి వెళ్ళి మార్కెట్ ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటాయి, మొత్తం సిచ్యువేషన్స్ అయితే నేను మీతోటి చూపిస్తాను. సో స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ఫైనల్గా సగం దూరం అయితే వచ్చేసినాం. ఇదిగో ఇక్కడ దాకా వచ్చాము. దీంట్లో మనకి దారిలో ఇలాంటి లొకేషన్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి నది కూడా పోతూ ఉంటుంది. అండ్ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ, ఇదిగో ఇదంతా హిల్లీ ఏరియా అనమాట. సో మనం ముందు వస్తున్నారు కదా, ముందు వస్తున్న వాళ్ళు కూడా ఇదిగో మార్కెట్కి అయితే వెళ్ళేసి వస్తున్నారు. అండ్ ఇదిగో మా ఫ్రెండ్స్లో అయితే మేమందరం చెప్తున్నాము. ఓకే, మేమందరితోటి ఇలా అంతా గ్యాంగ్ కలిసిపోతాం అనమాట. ఇదిగో ఇక్కడ చూడండి, ఇదంతా నది ఏరియా, రైట్. కొత్త విషయం ఏంటంటే, ఎప్పుడు ఫ్లడ్స్ వచ్చినా, ఎప్పుడు రైనీ సీజన్లో ఇది ఇలాంటి బ్రిడ్జెస్ కొత్తవి కట్టిస్తూ ఉంటారు అనమాట. సో ఎవ్రీ సీజన్ చూస్తున్నారుగా కింద ఏమవుతుంది, రివర్ ఇది. ఇంతకుముందు నేను పైనుంచి చూపించిన రివర్. ఓకే, సో తప్పకుండా ఇక్కడ ఎవ్రీ సీజన్లో కొత్త బ్రిడ్జెస్ అయితే వస్తూ ఉంటుంది. అది మీరు గుర్తుంచుకోవాల్సిందే ఇక్కడ, రైట్. ఇదిగో కొత్తది కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇప్పుడు ఇంకో 3 monthsలో రైనీ సీజన్ కదా, అందుకని రెడీ అవుతుంది బ్రిడ్జ్. సిచ్యువేషన్స్ ఇవి ఫ్రెండ్స్. చెప్పేది ఏంటంటే, ఈ దారి అస్సలుగా అయిపోదు. ఇప్పటికి 2 kilometers నడిచినాము, ఇంకా ఆల్మోస్ట్ 2 kilometers కంటే తక్కువ లేదు. ఈ సౌందర్యాన్ని కూడా చూడండి, కనిపిస్తుందా? సౌండ్ చూడండి ఎంత బాగా వస్తుందో, రైట్. ఇలా పోతూనే ఉన్నాం, నడుచుకుంటూ పోతూనే ఉన్నాం ఫ్రెండ్స్. ఎప్పుడు వస్తుందో ఏమో ఇది. కొత్త ఫ్లవర్స్ ఇదిగో చూడండి ఫ్రెండ్స్, మనకెళ్ళి లేని ఫ్లవర్స్ ఇక్కడ. ఇంకా కొండ మీద పైన చూస్తే మీకు చందమామ కూడా కనిపించట్లేడా? సరే అబ్జర్వ్ చేయండి, మీకు కనిపిస్తాడు, రైట్. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ ఎటు చూసినా ఈ కొండలు అయిపోవు, ఏమవ్వదు. ఇల్లు మరి అంత కోస కట్టుకుంటే ఎట్లా బాగుపడతారు ఇల్లు? కాదు, ఇదంతా వర్షానికి కూలి ఇట్లా అయిపోయింది. దీంట్లో ఎవరు ఉండట్లేరు అనుకుంటా. కాదు, ఉంటున్నట్టున్నారు, ఉంటారు. ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ ఇదిగో మార్కెట్కి దగ్గరలో అయితే వచ్చేసినాము. ఇంకా దగ్గరకు వచ్చేసింది మార్కెట్, అదే అనమాట కనిపించేది. ఫైనల్గా నాకు ఈ మార్కెట్లో నచ్చింది ఈ కలర్ఫుల్ గ్రేడింగ్ మాత్రమే అనమాట. ఇక్కడ చూడండి డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి. అండ్ ఇవే ఇక్కడ మేము చూస్తున్నారుగా మీరు. సో ఇక్కడ చాలా కష్టంగా అయితే వెజిటేబుల్స్ దేవలాడిసినాం. మనకు ఎక్కువ మార్కెటింగ్ కూడా రాదనమాట. ఫైనల్గా మా ఫ్రెండ్స్లో అయితే సెలెక్షన్ చేస్తారు. ఇదిగో ఇవన్నీ ఇక్కడ ఉండేటివి. అండ్ జస్ట్ ఇక్కడ క్యాలీఫ్లవర్, క్యాబేజీ, ఆనియన్, బంగాళదుంప ఇవే అన్నమాట ఎక్కువగా ఉండేది. సో ఫైనల్గా ఇంకా బిల్లింగ్ అయితే చేసేసుకున్నాం. ఇందులో నేనున్నాను, ఎక్కడున్నానో మీరు ఒకసారి గుర్తుపట్టండి. అండ్ నెక్స్ట్ ఈ చిన్ని మార్కెట్లో మా వెజిటేబుల్ తీసుకోవటం అయితే అయిపోయింది. ఫైనల్గా అస్సాం నుంచి వచ్చే ఈ ఫిషెస్ బాగుంటాయని అంటే మేము ఫిషెస్ కూడా తీసుకున్నాము. ఇలా అయితే తీసేసుకున్నాం. తర్వాత ఇంకా మళ్ళీ రిటర్న్ రూమ్కి అయితే వచ్చేసినాం. ఫ్రెండ్స్, మీకు చెప్పేది ఏంటంటే, మనకి వ్లాగ్ ఎక్కువగా రాదన్నమాట. మీరే ఇప్పటి నుంచి సపోర్ట్ చేసి ఏదో సజెషన్ చేస్తే ఇంకా మంచి వ్లాగ్స్ అయితే తీసుకొచ్చేస్తాను. దీనికోసం మీరైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్